Hello friends, good morning to all. Welcome back to Great Spoken English Institute. Friends, I am Srinivas. Today, I would like to teach you one more structure. Friends, in 2007, I came to Hyderabad to work here. So, because I attended many interviews, but I was not selected. With the help of my old friend, I joined with Magna. So, as a computer operator, but I was not able to communicate with our elders managers because I filled with my fear, so I was not able to communicate with them. Friends, one day I came to my room with a disappointment. My brother said to me, if you want to work in Hyderabad, you are supposed to have brave. If you are supposed to have brave to work in Hyderabad. My brother said to me, said to me, you are supposed to have brave to work in Hyderabad, or else if you are supposed to have good communication to work in Hyderabad. Friends, మా అన్న నాకు అన్నాడు, నువ్వు హైదరాబాద్లో పనిచేయాలంటే నీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇలా నువ్వు హైదరాబాద్లో జాబ్ చేయాలంటే నీ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్తూ ఉంటాం. ఇటువంటి సిచ్యువేషన్లో ఒక స్ట్రక్చర్ యూజ్ చేయాలి. ఆ స్ట్రక్చర్ ఏంటిదంటే సపోజ్ టు. ఆ స్ట్రక్చర్ ఏంటిది ఫ్రెండ్స్? సపోజ్ టు. పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే సంస్కారం ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, నువ్వు ఆ ఎంఎన్స్లో వర్క్ చేయాలంటే కమ్యూనికేషన్ ఉండాలి. ఇటువంటి సిచ్యువేషన్లో ఈ స్ట్రక్చర్ వాడతాం. ఫ్రెండ్స్, బాగా వినండి. స్ట్రక్చర్ నేమ్ ఈజ్ సపోజ్. సపోజ్ టు. Subject place am, is, are place supposed to place are. Supposed to place V1 place. Supposed to place V1 place object. This is the structure. నీవు హైదరాబాద్లో జాబ్ చేయాలనుకుంటే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. You are supposed to have good communication skills to work in Hyderabad. You are supposed to have good communication skills to work in Hyderabad. హైదరాబాద్లో జాబ్ చేయాలనుకుంటే నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఓకేనా? మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ he is supposed to have manners. He is supposed to have manners to talk elders. He is supposed to have manners to talk elders. పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే సంస్కారం ఉండాలి. ఓకేనా? ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే డిసిప్లిన్ ఉండాలి. అతనికి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే అతనికి డిసిప్లిన్ ఉండాలి. He is supposed to have discipline. He is supposed to have discipline to learn English. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ముందు డిసిప్లిన్ ఉండాలి. అర్థమవుతుందా? నెక్స్ట్, ఎంఎన్సీలో జాబ్ చేయాలంటే కమ్యూనికేషన్ ఉండాలి. షీ ఈజ్ supposed to have communication to work with MNC. బిజినెస్ వాళ్ళతో మాట్లాడాలంటే
బిజినెస్ వాళ్ళతో మాట్లాడంటే నీకు వివేకం ఉండాలి. బిజినెస్ వాళ్ళతో మాట్లాడంటే నీకు వివేకం ఉండాలి. యు ఆర్ సపోజ్డ్ టు హ్యావ్ wisdom to talk to businessmen, నీవు బిజినెస్ వాళ్ళతో మాట్లాడాలంటే నీకు వివేకం ఉండాలి. బాగా వినండి ఫ్రెండ్స్. సపోజ్ టు వీఆర్ డిస్కసింగ్ టుడే సపోజ్ టు సబ్జెక్ట్ ప్లస్ ఐఎమ్ ఇస్ ఆర్ ప్లస్ సపోజ్ టు ప్లస్ సపోజ్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సపోజ్ ఇక్కడ అడ్జెక్టివ్ కూడా రాసుకోవచ్చు. యు ఆర్ సపోజ్ టు హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు వర్క్ ఇన్ హైదరాబాద్. నువ్వు హైదరాబాద్లో జాబ్ చేయాలంటే నీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. హీ ఈజ్ సపోజ్ టు హ్యావ్ మేనేజ్ టు టాక్ టు ఎల్డర్స్. అతడు పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే సంస్కారం ఉండాలి. నెక్స్ట్ హీ ఈజ్ సపోజ్ టు హ్యావ్ అ డిసిప్లిన్ టు లెర్న్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే అతని క్రమశిక్షణ ఉండాలి. నెక్స్ట్ షీ ఈజ్ సపోజ్ టు హ్యావ్ అ కమ్యూనికేషన్ టు వర్క్ విత్ MNC. ఆమె MNCలో జాబ్ చేయాలంటే ఆమెకు మంచి కమ్యూనికేషన్ ఉండాలి. నెక్స్ట్ యు ఆర్ సపోజ్ టు హ్యావ్ అ విజ్డమ్ టు టాక్ టు బిజినెస్ బిజినెస్ వాళ్ళతో మాట్లాడాలంటే నీకు వివేకం ఉండాలి. బికాస్ దే మే చీట్ యూ. మై డియరెస్ట్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ టాట్ యూ సపోజ్ టు స్ట్రక్చర్. నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలంటే నీకు నాలెడ్జ్ ఉండాలి. యు ఆర్ సపోజ్ టు హ్యావ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ టు గెట్ గుడ్ మార్క్స్. ఫ్రెండ్స్, దిస్ టైప్ ఆఫ్ sentences we can say supposed to. My dearest friends, most of the videos you are watching and subscribing to my channel. My dearest friends, you should speak. Unless you speak, you never speak English. Wonderful opportunity has been given by Grace Spoken English Institute. Friends, subscribe to our channel and share. Thank you, friends.